హాయ్ పిల్లలు, ఈ వీడియోలో కబీర్ కే దోహే మీనింగ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. శబ్దార్థ్ కల్ రేపు, టుమారో ఆజ్ ఈరోజు, టుడే అబ్ ఇప్పుడు, నౌ పల్ క్షణం సెకండ్, పర్లై ప్రళయం, బహురి మరలా, కరైగో చేసెదవు, బురా చెడు, నా లేదు, ఖోజా వెతికెను, మిలియా దొరుకుట, కోయ్ ఎవ్వరు, దిల్ హృదయము, ముజ్సా నా వలే, పంథీ బాటసారి, ఛాయా నీడ, ఫల్ పండ్లు, అతి చాలా, బాణి వాక్కు, ఆప అహంకారము, ఖోయ్ పోగొట్టుకొనుట, ఔరన్కో ఇతరులకు, శీతల్ చల్లదనము, ఆపహు कबीर दास ने पल में परिलय होएगो क्यों कहा होगा? కబీర్ దాస్ ఒక్క క్షణంలో ప్రళయం వచ్చేస్తుంది అని ఎందుకని అని ఉంటారు? కబీర్ దాస్ సంత్ కవి హే. కబీర్ దాస్ సంత్ కవి. సంత్ అంటే ఋషి ముని. కబీర్ ఏ కాలంలో అయితే ఉన్నారో ఆ కాలంలో ధర్మపరమైన మతపరమైన ఆచార వ్యవహారాలు అన్నిటి పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండేది. అందుకని అతన్ని సంత్ కవి అంటారు. వే బడే సమాజ్ సుధారక్ భీ థే. ఆయన పెద్ద సంఘ సంస్కర్త కూడా. वे अच्छी तरह जानते थे कि यह संसार अशाश्वत है. ఆయనకి బాగా తెలుసు ఏమని, ఈ ప్రపంచం ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోదు, అశాశ్వతమని ఆయనకి తెలుసు. యహా సదా కే లియే కోయి భీ జీ నహీ సక్తా. ఇక్కడ ఎవరు కూడా పూర్తిగా చాలా కాలం వరకు శాశ్వతంగా బతికుండరు. ఇసిలియే అగ్లే పల్ మే ప్రళయ హో జాయే తో కుచ్ నహీ బచేగా. అందుకని నెక్స్ట్ క్షణంలో ప్రళయం కానీ వచ్చేస్తే ఇక్కడ ఎవ్వరూ బతికుండరు అని ఆయన అనుకునేవారు. అందుకే ఏది చేయాలన్నా ఇప్పుడే చేయండి, రేపు ఏమవుతుందో మీకు తెలియదు కదా అని ఆయన దోహి రూపంలో చెప్పారు. సెకండ్ క్వశ్చన్, ఛాయా దేనే వాలే పేడో కా నామ్ లిఖో. నీడనిచ్చే కొన్ని చెట్లు పేర్లు రాయండి. ఆమ్ అంటే మామిడి చెట్టు, ఇమలి అంటే చింత చెట్టు, అమరూద్ అంటే జామ చెట్టు, బర్గద్ అంటే మర్రి చెట్టు, పీపల్ అంటే రావి చెట్టు, నీమ్ అంటే వేప చెట్టు, జామూన్ అంటే నేరేడు చెట్టు ఆది మొదలైనవి. ఛాయా దేనే వాలే కుచ్ పేడ్ హే. నీడనిచ్చే కొన్ని చెట్లు. ఆమ్, ఇమ్లి, అమరూద్, బర్గద్, పీపల్, नीम, जामुन आदि छाया देने वाले कुछ पेड़ हैं. हमें अपने साथियों के साथ आपस में कैसे व्यवहार करना चाहिए. మనం మన స్నేహితులతో ఎలా వ్యవహరించాలి? हमें अपने साथियों के साथ आपस में अच्छा व्यवहार करना चाहिए. మనం మన తోటివారితో లేదా మన స్నేహితులతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. इसके लिए हमें पहले मधुर वाणी में बोलना उत्तम है. అందుకని మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళతో మంచి మాటలు మాట్లాడటం ఉత్తమమైన పద్ధతి. इससे हमारी बातें सुनने वाले को
సుఖ్ మిల్తా హే. అలా మంచి మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఆ మాటలు వింటున్న వాళ్లకు హాయిగా ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. మనం మంచి మాటలు మాట్లాడితే వాళ్ళ మనసు నొచ్చుకోదు. వహ్ భీ ఖుష్ హోతా హే. ఆ మాటలు విన్న ఇతరులకు చాలా సంతోషం కలుగుతుంది. और हम भी खुश रह सकते हैं. అలా మనం కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాము. यही अच्छा व्यवहार करने का पहला कदम है. మనం ఎదుటి వాళ్ళతో మంచిగా వ్యవహరిస్తున్నాము అని మనకి అనిపించడానికి ఇదే మొట్టమొదటి అడుగు అయ్యి ఉండాలి. అంటే మనం మంచి మాటలు మాట్లాడడమే మంచిగా వ్యవహరించడానికి మొదటి అడుగు అన్నమాట. హాయ్ పిల్లలు, ప్రీవియస్ వీడియోలో మనం కబీర్ దోహే మీనింగ్స్ క్వశ్చన్ ఆన్సర్ చూసాం కదా. ఈ వీడియోలో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అది ఒకసారి పూర్తి చేద్దాం. कविता पढ़ो और निम्नलिखित भाव किन पंक्तियों में आए हैं उन पंक्तियों को लिखो. ఇక్కడ ఏ పంక్తులు అయితే ఇచ్చారో అవి ఒకసారి మీరు చదివిన తర్వాత ఆ భావం వచ్చేట్టు కబీర్ కే దోహేలో ఏ పంక్తులు ఉన్నాయో ఇక్కడ రాయండి. అంటే ఇక్కడ మనకు ఒక వాక్యం ఇచ్చారు కదా, అదేంటో మనం అర్థం చేసుకుని ఈ అర్థం వచ్చేట్టు కబీర్ కే దోహేలో మనం గుర్తించాలి. కబీర్ నే సమయ సే పూర్వ కామ్ కర్నే కి బాత్ కీ హే. కబీర్ గారు మనం ఏ టైం అయితే అనుకుంటామో ఒక పని చేయడానికి ఆ టైం కన్నా ముందరే చేసేసేయాలి అని ఏ దోహేలో చెప్పారు కబీర్ దాస్ గారు. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే పర్లే హోయేగో, బహురీ కరోగే కబ్, బహురీ కరేగో కబ్. दूसरों की बुराई देखने से पहले अपनी बुराई देखो. ఎదుటి వాళ్ళలో చెడు చూసే ముందర నీలో నువ్వు నీ చెడు చూసుకో అనే భావాన్ని వచ్చే దోహే ఏది? बुरा जो देखने में चला बुरा न मिलिया कोई, जो दिल खोजा आपना मुझसे बुरा न कोई అనే దోహే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత दूसरों की भलाई करने वाला ही बड़ा आदमी है. ఎదుటి వాళ్ళు మంచి కోరుకునేవాడే లేదా ఎదుటి వాళ్ళకి మంచి చేసేవాడే పెద్ద మనిషి అంటే గొప్ప వ్యక్తి అని భావం వచ్చేలాగా ఏ దోహే ఉంది? బడా హువా తో క్యా హువా, జైసే పేड़ ఖజూర్, పంథీ కో ఛాయా నహీ, ఫల్ లాగే అతి దూర్. ఆ దోహే ఇక్కడ రాయాలి మీరు. हमें मधुर वचन बोलने चाहिए. మనం మంచి మాటలే మాట్లాడాలి అని కబీర్ గారు ఏ దోహేలో చెప్పారు? ऐसी बानी बोलिए मन का आपा खोय, औरन को शीतल करे, आपहु शीतल होय. ఆ దోహే ఇక్కడ రాయాలి. నేను ఇప్పుడు మీకు చెప్పిన దోహేలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి వరుసగానే ఉన్నాయి, చూసి రాసుకోండి. ఇందులో చూడండి, దోహా ధ్యాన్ సే పఢో, నీచే దియే దోహే కో క్రమ్ సే లిఖో. ఇక్కడ ఏ దోహా అయితే ఇచ్చారో అది మనం చదివి ఇది క్రమంలో రాయాలంట. ఔరన్ కో శీతల్ కరై, मन का आपा खोय, ऐसी बानी बोलिए आपहु शीतल होय. దీన్ని క్రమంగా రాస్తే ऐसी बानी बोलिए मन का आपा खोय, औरन को शीतल करे, आपहु शीतल होय. नीचे दिए गए प्रश्नों का उत्तर लिखो. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టేశాను. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మూడింటికి ఆ వీడియో ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్, तुम अपना काम
समय पर करते हो. नीचे दिए समय पर तुम क्या क्या काम करते हो. ఇక్కడ కింద మనకి టైమింగ్స్ ఇచ్చారు. ఈ టైమింగ్స్ ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తామో రాయాలి. చూడండి ఒకసారి నేను రాశాను. సుబహ్ 7 बजे పొద్దున్న 7 గంటలకి नैसर्गिक कार्यों से निवृत्त होकर पढ़ने बैठता हूँ. రోజు మనం పొద్దున్న చేసుకునే పనులు పూర్తి చేసుకున్న తర్వాత నేను చదువుకోవటానికి కూర్చుంటాను. సుబహ్ 9 बजे పొద్దున 9 గంటలకి తయార్ హోకర్ పాఠశాల జాతా హూ. 9 o'clock రెడీ అయిపోయి నేను స్కూల్కి వెళ్ళిపోతాను. దోపహర్ 1 बजे మధ్యాహ్నం 1 గంటకి భోజన్ కర్తా హూ. భోజనం చేస్తాను. शाम 4 बजे సాయంత్రం 4 గంటలకి మైదాన్ మే ఖేల్తా హూ. గ్రౌండ్ లో ఆడుకుంటాను. రాత్ 9 बजे రాత్రి 9 గంటలకి పడాయి పూరీ కర్కే సో జాతా హూ. చదువు పూర్తి చేసుకుని నిద్రపోతాను. शब्द भंडार. शीतल का अर्थ है ठंडा. कुछ ठंडी चीजों के नाम लिखो. చల్లగా ఉండే కొన్ని పదార్థాల పేర్లు రాయండి. చల్లగా ఉండే కొన్ని పదార్థాల పేర్లు రాయండి. ఉదాహరణకు బర్ఫ్, ఐస్ క్రీమ్, చాంద్, మట్కే కా పానీ. మట్కే కా పానీ ఐస్ క్రీమ్. చాంద్ అంటే చంద్రుడు. కుండలోని నీళ్లు. ఇక్కడ వదిలేసాను. మీకు ఏమన్నా ఆలోచన వస్తే ఇక్కడ రాయండి. కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి చల్లగా ఉండే పదార్థాల పేర్లు ఏమైనా. భాషా కీ బాత్. పడో అర్థ సమజో. చదివి అర్థం తెలుసుకోండి. పల్ క్షణ్ క్షణము. పర్లయ్ ప్రళయ్ ప్రళయము. నీర్ పానీ నీరు. ఆపా అహంకార్ అహంకారము. कोई 2 सूक्तियां अपने शब्दों में बनाकर लिखो. ఏవైనా 2 సూక్తులు మీరు ఈ క్రింద రాయండి. ఆప్ భలాతో జగ్ భలా. మంచి వాళ్ళకి లోకం అంతా మంచిదే. సౌ సయాన్నే ఏక్ మత. అనుభవజ్ఞుల అభిప్రాయము ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. సౌ సయాన్నే ఏక్ మత. అనుభవజ్ఞుల అభిప్రాయము ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.